హాయ్ ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు వీడియో ఒక చిన్న ఎక్సైటింగ్ న్యూస్. ఈ రోజు నుంచి ఒఫీషియల్గా అలైస్ బ్లూ ఫ్రాంచైజ్ తీసుకున్నాను. సో ప్రీవియస్గా ఐ వాజ్ జస్ట్ ఎ పార్ట్నర్. సో పార్ట్నర్గా నాకు లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి టు హెల్ప్ మై క్లయింట్స్, బట్ యాజ్ అ ఫ్రాంచైజ్ ఐ కెన్ ప్రొవైడ్ మోర్ సర్వీసెస్ టు మై క్లయింట్స్. అండ్ ఏంజిల్ వన్ కూడా నేను అప్లై చేశాను అండ్ ఇట్ మే టేక్ 1 week to 10 days. సో యాక్చువల్లీ వై ఐఎమ్ వెరీ హ్యాపీ ఈజ్ నాకు ఈ ప్రొఫెషన్ అంటే ఇష్టం. ఫైనాన్స్ రిలేటెడ్ నాకు చాలా ప్యాషన్ ఉంది. సో నాట్ జస్ట్ ఫర్ మనీ, అఫ్కోర్స్ ఇట్ పేస్ మీ, బట్ వీ కెన్ డూ లాట్ మోర్ థింగ్స్ ఫర్ మనీ అయితే, బట్ ఇట్ ఈస్ మై ప్యాషన్. అండ్ ఫ్రమ్ 3 years నేను ఫుల్ టైమ్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్లో ఉన్నాను. ఆల్దో ఐ వాజ్ బిజీ ఇన్ అదర్ థింగ్స్. డైలీ అయితే ఇవి చేస్తూనే ఉంటాను. యూ కెన్ ఫాలో అప్ ఇన్ మై వీడియోస్ ఆల్సో. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ మీ, మీకు అలైస్ బ్లూ లేదా ఏంజిల్ వన్లో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫర్ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ లేదా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ లేదా ఇన్సూరెన్స్, ఈ అన్ని సర్వీసెస్ ఏంజిల్ వన్ అండ్ ఫ్యూ సర్వీసెస్ అలైస్ బ్లూలో ఉంటాయి. సో మీకు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ ఇక్కడ thumbnail నా ఈమెయిల్ ఐడి పెట్టాను. ప్లీజ్ కాంటాక్ట్ మీ. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయండి. ఐ విల్ కాల్ యూ అండ్ ఐ విల్ గైడ్ యూ. ఓకే. సో ఎవరికైతే ఆల్రెడీ అకౌంట్ ఉందో అలైస్ బ్లూ అండ్ ఏంజిల్ వన్నో మీరు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. జస్ట్ మీ అకౌంట్ని నా అందరిలోకి తీసుకొస్తాను, నా రెఫరల్ లింక్లోకి. సో దానికి పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ టేక్ 5 minutes. ఓకే. అండ్ ఎలాగో ఛార్జెస్ అనేవి సేమ్, బట్ వాట్ ఐ క్యాన్ హెల్ప్ యూ ఈస్ టు ప్రొవైడ్ గుడ్ సర్వీసెస్ యాజ్ ఎ ఫ్రాంచైజీ. అండ్ మీకు ఏమన్నా బేసిక్స్ టు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఫ్యూ టాపిక్స్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమన్నా వీకెండ్స్ మీతో కనెక్ట్ అయ్యి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. ఓకే. సో ఐ విల్ డెఫినెట్లీ గైడ్ యూ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ టు ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. లెట్స్ గో ఇంటు వీడియో. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజ్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ చిన్న రేంజ్లోనే బాగా వాలటైల్గా ట్రేడ్ అయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మీకు నేను ఎలా ట్రేడ్ చేశానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఐ హోప్ యూ లైక్ దిస్. ఓకే. సో ఫస్ట్ మార్నింగ్ అయితే నేను హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇది ఈరోజుది, ఇది కాదు, దీని టాప్, దీని బాటమ్ డ్రా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్గా ఈ లెవెల్ని, నెక్స్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నా కదా, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది. అంటే మేజర్గా కాదు. సో నేను చాలా రెసిస్టెన్సెస్, ఎందుకంటే పెద్ద మూవ్ ఇచ్చింది అనుకోండి 600-700 పాయింట్స్ ఎనీ సైడ్, మనకి అప్పటికప్పుడు సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవడం కన్నా మనం ముందుగానే డ్రా చేసుకుని ఉంచుకోవడం చాలా బెస్ట్ పని. ఓకే. సో ఈ లెవెల్ చాలా ఫార్ ఉంది కదా, సో నేను ఈ లెవెల్ కూడా ఒక సపోర్ట్గా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్. అండ్ సైకాలజికల్లీ 50,800 అనేది మంచి సపోర్ట్ లెవెల్. సో విల్ జస్ట్ మూవ్ బిట్ అప్ సైడ్. ఓకే. యా, 50,774 ఈజ్ గుడ్ లెవెల్. ఓకే. అండ్ అది కాకుండా ఇవి మెయిన్ సపోర్ట్స్. నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఒక డ్రా చేసుకుంటాను. ఈ సపోర్ట్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి 51,000 అనేది మంచి సైకాలజికల్ సపోర్ట్. ఓకే. అండ్ ఇక్కడ ఒకసారి ఈ లెవెల్ ఒకటి ఉంది, సో అది మార్క్ చేసుకుందాం. సో ఇది బ్రేక్ అయితే హెవీగా కాల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. హెవీగా అంటే ఐ మీన్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు. ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయితే, ఐ మీన్ ఈ క్యాండిల్ ఉంది కదా, అది జూమ్ ఇన్ ఎ బిట్, ఈ క్యాండిల్ లో ఉంది కదా, సో దీని డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు. సో ఒక 100 పాయింట్స్ మనకి, అంటే ఇది తక్కువ రిస్క్తో చేసే ట్రేడ్. ఓకే. సో ఈరోజు ఏం చేశారంటే చూసారా, అప్ సైడ్ బ్రేక్ చేశారు, ఫేక్ బ్రేక్అవుట్. కంప్లీట్గా బ్రేక్అవుట్ ఏం కాదు, వెంటనే రిజెక్షన్ వచ్చింది. బట్ యా, కొంతమంది కొంచెం ఇది బ్రేక్ అవ్వగానే కాల్ తీసుకుంటారు కదా, సో డౌన్ సైడ్ కూడా అలాగే చేశారు.
ఫస్ట్ అయితే నేను డ్రా చేసుకున్న లెవెల్స్ ఇవి మెయిన్ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ ఇది డే టైం ఫ్రేము. నెక్స్ట్ దీన్నే 5 మినిట్స్లోకి చేంజ్ చేసా. సో అబ్జర్వ్ చేద్దాం మార్కెట్ ఏమైంది. సో 11th మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇది మనం డ్రా చేసుకున్న లెవెల్ దానికన్నా పైన అంతా ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ ఉన్నాయి మధ్యలో. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మేబీ అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసారు కదా. నేను యాక్చువల్గా చాలా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటే ఎలా క్రాస్గా అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ నుంచి, బట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఫస్ట్ నుంచి డ్రా చేసా. ఓకే, సో ఇదైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర. యా, ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది కప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది యాక్చువల్ మార్నింగ్ అనాలిసిస్ అయితే 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో. కానీ బ్యాంక్కి స్లైట్గా ఎక్కువ నెగిటివ్ న్యూస్ కాదు, స్లైట్గా నెగిటివ్ న్యూస్ ఉంది. అదేంటంటే క్రెడిట్ కార్డ్కి రూల్స్ కొంచెం టైటన్ చేశారు. అండ్ 2 మేజర్ బ్యాంక్స్ మీద ఫైన్ వేశారు. అంటే ఎంతో కాదు, 1 crore 1.5 crore ఫైన్ వల్ల కాదు, బట్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేదు కదా. సో అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇన్వెస్టర్స్కి. సో అది పుట్ సైడ్ డ్రాక్ చేసే 2 థింగ్స్. అండ్ గ్లోబల్ మార్కెట్ అయితే బేరిష్ ఉంది. డౌ అంటే యుఎస్ ఫ్యూచర్స్ నెగిటివ్ ఉంది మార్నింగ్. జపనీస్ మార్కెట్ నిక్కీ నెగిటివ్ ఉంది. సో నేనైతే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేశా. ఈ టైం అంతా నేను ట్రేడ్ ఏం చేయలేదు, బేసిక్గా చిన్న స్కాల్ప్ చేశాను అంతే. అది పెద్ద చెప్పే అంత ఏం కాదు. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, కొంచెం జూమ్ చేస్తా ఒక నిమిషం. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఇది హెవీ రిజెక్షన్. అంటే ఇంకా డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ వెళ్ళలేదు కదా. ఈ లెవెల్ వరకు వచ్చి కొంచెం అప్ సైడ్ వెళ్తే ఓకే బయ్యర్స్ ఉన్నారు అనుకోవచ్చు, కానీ లేదు కదా. సో ఇది పుట్ తీసుకున్నాను. ఇక్కడ వరకు రికవరీ ఇచ్చాక ఇక్కడ పుట్ తీసుకున్నాను. సో చిన్న స్కాల్పింగ్. ఇంకా సపోర్ట్ ట్రేడ్ యాక్చువల్లీ నేను తీసుకోలేదు. ఈ లెవెల్కి వస్తే తీసుకుందాం అనుకున్నా, కానీ ఈ క్యాండిల్లో అనిపించింది సపోర్ట్ తీసుకుందామని. బట్ ఎక్స్పైరీ డే కదా, నేనైతే కంపల్సరీ అది అంతే ఎక్కువ ప్రాబబిలిటీ, ఒక 70 to 80% ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్సే చేద్దాం అనుకున్నా. సో బట్ ఎనీవేస్ ఫైనల్గా ఒక మిస్టేక్ చేశాను. దాని తర్వాత ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అప్ సైడ్ వెళ్ళింది కదా, నేను ఏం చేశాను అంటే ఇక్కడ పుట్ తీసుకున్నాను. మంచి లెవెలే యాక్చువల్లీ నేను తీసుకున్న లెవెల్. నా సిస్టమ్ వరకు ఏంటంటే ప్రీవియస్ డే క్లోజింగ్ లెవెల్స్ కదా, ఇది ఈ లెవెల్ ఉంది కదా, ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ కదా. సో నేను ఏం చేశాను అంటే పుట్ తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఈ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ పుట్ తీసుకున్నాను. చిన్న పాయింట్స్ వచ్చింది కానీ నేను క్లోజ్ చేయలేదు, బికాజ్ ఎక్స్పైరీ డే కదా. సమ్వేర్ ఇక్కడ వరకు ఒక క్యాండిల్ వస్తే అది క్యాచ్ చేస్తే డే అంతా కంప్లీట్ అయిపోద్ది, మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. సారీ, కొంచెం కోల్డ్ ఉంది నాకు. యా, సో నేనైతే నార్మల్గా నా ట్రేడింగ్ స్టైల్ అయితే చిన్న క్యాండిల్లో క్లోజ్ చేస్తాను. బట్ ఎక్స్పైరీ డే కదా, ప్రీమియం మూవ్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఐవి ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఆప్షన్ చైన్లో మీకు చెప్పా ప్రీవియస్ వీడియోలో, ఇఫ్ యూ సా దట్ ఇంప్లాయిడ్ వాలటాలిటీ పుట్ సైడ్ ఎక్కువ ఉంది ఐవి ఆప్షన్ చైన్లో. సో అంటే పుట్ సైడ్ మూవ్ ఒకవేళ రెడ్ క్యాండిల్ కానీ వస్తే ప్రీమియం మూవ్మెంట్ అనేది క్విక్గా అవుతుంది కంపేర్ టు కాల్ సైడ్. అంటే ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే కాల్ సైడ్ వెళ్ళే ప్రీమియం వెళ్ళే ఫాస్ట్నెస్ కన్నా పుట్ ప్రీమియం పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వన్ రెడ్ క్యాండిల్కి. సో నేను వెయిట్ చేసా, బట్ అది వెంటనే రివర్స్ అయింది కానీ స్టాప్ లాస్ ఇవ్వలేదు నేను, ఎందుకంటే ఇక్కడే ఈ రేంజ్లోనే మూవ్ అయింది కదా. బట్ ఈ 2-3 క్యాండిల్స్ జస్ట్ ట్రాపింగ్ క్యాండిల్స్ అనిపించింది నాకు. అప్ సైడ్ వెళ్ళడానికి బేసిక్గా ఏం లేదు న్యూస్. ఇక్కడ వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుందని ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ నేను కంపల్సరీ చెక్ చేస్తాను. యాక్చువల్లీ ఎవ్రీ 5 to 10 minutes చెక్ చేస్తూ ఉంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ ట్రేడ్. ఓకే, ట్రేడ్ తీసుకున్నాక జస్ట్ ప్రీమియమే వాచ్ చేస్తాను, ప్రీమియం అండ్ చార్ట్. ఓకే, సో ఇక ఫ్లాట్గా ఉంది కదా. ఈ క్యాండిల్స్ వచ్చాక నేను పొజిషన్ క్లోజ్ చేయలేదు యాక్చువల్లీ, కొంచెం పెద్ద లాస్కి వెళ్ళింది ఈ లెవెల్కి వెళ్ళేసరికి. నేను పొజిషన్ ఎందుకు క్లోజ్ చేయలేదంటే ఇది నేను జస్ట్ మీ ముందే డ్రా చేశాను కదా, నేను ప్రీవియస్గానే మార్నింగ్ 9 o'clock ముందే డ్రా చేసుకున్న ఒక రెసిస్టెన్స్ లైన్. సో ఇది ఓపెన్ అయ్యాక రెసిస్టెన్స్ ఏం రాలేదు, అంటే ఇవన్నీ చిన్న చిన్న లెవెల్స్.
మేజర్ రెసిస్టెన్స్ ఇది, బట్ నేను ఇక్కడ రిజెక్షన్ వచ్చిందని పుట్ తీసుకున్నాను ఎర్లీగా. సో స్లైట్గా యావరేజ్ చేసా ఈ లెవెల్ వరకు, ఇంక ఇది యావరేజ్ చేయడానికి కుదరలేదు. ఈ లెవెల్లో బ్రేక్ చేస్తే కాన్ఫిడెంట్గా బ్రేక్ చేస్తే క్లోజ్ చేద్దాం అనుకున్నా. అండ్ వాల్యూమ్ బాగానే వచ్చింది, ఎస్పెషల్లీ ఈ క్యాండిల్లో. ఇక్కడ చూడండి వాల్యూమ్ 81,000 వచ్చింది. సో నేను యాక్చువల్లీ ఇంకో ఈ క్యాండిల్ని కానీ బ్రేక్ చేస్తే క్లోజ్ చేసేద్దాం అనుకున్నా. మీకు దీని ముందు వీడియో దీని గురించే చెప్పా, బ్రేక్అవుట్ గురించి. బ్రేక్ చేసిన క్యాండిల్లో వాల్యూమ్ ఉండాలి, అండ్ ఈ క్యాండిల్ ఇంకో వాల్యూమ్ ఉన్న క్యాండిల్ బ్రేక్ చేయాలి. సో ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయలేదు. ఇది చూసారా, ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు, జస్ట్ ఆ లెవెల్ వరకు రీచ్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ అయింది. సో అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది, అండ్ పుట్ సైడ్ వెయిట్ చేశాను. ఈ లెవెల్ వరకు ఉంటే ఐ వుడ్ బీ ఇన్ లాట్ ఆఫ్ ప్రాఫిట్. అది నెంబర్స్ నేను చెప్పలేను కానీ, బట్ చాలా ప్రాఫిట్ వచ్చేది. నేనైతే సమ్వేర్ హియర్ క్లోజ్ చేశాను, ఎందుకంటే ఈ క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ స్లైడ్గా అప్ సైడ్ వెళ్ళింది కదా. ఇదే అయితే కంప్లీట్గా మళ్ళీ టాపిక్ తీసుకెళ్ళారు బయ్యర్స్. సో నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. సో కొంచెం యావరేజ్ చేసుకున్నా కాబట్టి సమ్వేర్ హియర్ మరీ మేజర్ లాస్ అయితే కాదు, ఇక్కడికి అయితే కొంచెం ఎక్కువ లాస్ ఉంది. మేనేజబుల్ లాస్తో క్లోజ్ చేసా, అంటే ఉంచొచ్చు కానీ నాకు రిస్క్ అనిపించింది. ఎందుకంటే ఈ 2 క్యాండిల్స్ వాల్యూమ్ ఎక్కువ వచ్చింది కదా. గ్లోబల్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ మార్కెట్, యూఎస్ మార్కెట్, జపనీస్ మార్కెట్ నెగిటివ్ ఉందని కాన్ఫిడెన్స్తో ఈ లెవెల్ వరకు వెయిట్ చేసా. కానీ మనం చెప్పలేం కదా, ఎక్స్పైరీ డే నార్మల్లో అయితే వెయిట్ చేయొచ్చు. ఎక్స్పైరీ డే ఏంటంటే ఇంకో 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయంటే నా ప్రీమియం ఫుల్ డికే అయిపోద్ది. బికాజ్ ఎక్స్పైరీ డే ప్రీమియం ఎరోజన్ ఎక్కువ ఉంటుంది కదా. సో మరీ బిగ్ లాస్ అయితే అది వేరు, నేను మేనేజబుల్ లాస్ అయితే నేను క్లోజ్ చేసేస్తా పొజిషన్. ఎందుకంటే ఇంకో మంచి ట్రేడ్ క్యాచ్ చేస్తే ఆబ్వియస్లీ లాస్ అనేది రికవరబుల్. సో నేను ఎంతసేపు మేనేజబుల్ లాస్లో ఉంటే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నా వ్యూ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ అనేది నా వ్యూ వచ్చేసింది. కానీ ఎంత మూవ్ అనేది మనం చెప్పలేం కదా, అది బిగ్ ప్లేయర్స్ చేతిలో ఉంటుంది. సో ఈ క్యాండిల్ దగ్గర నేను క్లోజ్ చేసా. ఇక్కడ వరకు ఉంచితే ఈ లెవెల్ వరకు కాదు కానీ ఈ లెవెల్ వరకు ఉంచిన లాస్ ఫుల్ కవర్ అయిపోయి ఒక 50K ప్రాఫిట్ అవుతుంది నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి. ఎనీవేస్ దట్స్ ఫైన్. నేను తర్వాత ఏం చేశాను అంటే మళ్ళీ పుట్ సైడ్ తీసుకున్నాను. పుట్ సైడ్ ఎక్కడ తీసుకున్నా అంటే చాలా ట్రేడ్స్ చేశాను. తర్వాత ఈ బిగ్ క్యాండిల్ క్యాప్చర్ చేశాను, అండ్ ఇదంతా వాల్యూమ్ లేదు కదా, ఇక్కడ అంతా కాలేజ్ చేశా. నాకు ఈ క్యాండిల్లో నా లాస్ అంతా కవర్ అయిపోయి ఒక మంచి రీజనబుల్ ప్రాఫిట్లో ఉన్నాను. నా డైలీ టార్గెట్స్ క్రాస్ చేసి మంచి రీజనబుల్ ప్రాఫిట్లో ఉన్నాను. బికాస్ నేను ఎక్స్పైరీ డే కదా కొంచెం మంచి క్వాంటిటీతో చేశాను. సో ఇది బిగ్ క్యాండిల్ చూసారు కదా, 51,407 198 200 పాయింట్స్ ఉంది ఈ క్యాండిల్. ఓకే, యాక్చువల్లీ నేను ఇంకా కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 క్వాంటిటీ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ వరకు 1000 క్వాంటిటీ ఉంచును. సమ్వేర్ హియర్ ఒక 150 క్వాంటిటీ క్లోజ్ చేస్తా, సమ్వేర్ హియర్ 150. ఎందుకంటే సడన్గా రివర్స్ అయినా మళ్ళీ అక్కడ బై చేయొచ్చు కదా. సో ఈ క్యాండిల్స్ చూసి అప్ అండ్ డౌన్స్ అయినాయి. సో అలాగే యావరేజ్ చేసుకున్నకు ఉంటుందని చెప్పి ఐ విల్ క్లోజ్ ఇట్. బట్ లాస్ట్ వరకు ఉంచితే చాలా బాగుంది అది. ఎనీవేస్ నాకు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు యావరేజింగ్కి కొంచెం క్వాంటిటీ అనేది బ్యాలెన్స్ ఉంచుకుంటా, మొత్తం యూజ్ చేయను. సో ఇదంతా లో వాల్యూమ్, బట్ ఈ వాల్యూమ్లో నేను బాగా క్యాచ్ చేసా, కాల్ సైడ్ క్యాచ్ చేశాను. రీజన్ ఏంటంటే సో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ లెవెల్కి వెళ్ళేసరికి డవ్ ఫ్యూచర్స్ చాలా నెగిటివ్ వెళ్ళింది. అంటే మార్నింగ్ ఇక్కడ యూఎస్ ఫ్యూచర్స్ ఉన్న నెగిటివిటీ కన్నా ఇక్కడికి ఇంకా చాలా నెగిటివ్ అయింది. అండ్ జపనీస్ మార్కెట్ కూడా 560 పాయింట్స్ నెగిటివ్ దగ్గరకి వెళ్ళింది. ముందు 350 పాయింట్స్ ఉండేది ఇక్కడ నెగిటివ్, ఇక్కడికి వెళ్ళేసరికి 560 పాయింట్స్ అయింది. సో సమ్వేర్ హియర్ యూఎస్ మార్కెట్ కొద్దిగా రికవరీ ఇచ్చింది. సో నేను కాల్ తీసుకున్నాను, అంటే ఈ డిప్ దగ్గర కాల్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, దీన్ని క్రాస్ చేయలేదు కదా ఈ క్యాండిల్స్ అన్ని. సో కాల్ తీసుకున్నాను, అండ్ సమ్వేర్ హియర్ మళ్ళీ కాల్ తీసుకున్నాను. సో కాల్ సైడే నేను అరౌండ్ 40K అలా క్యాచ్ చేశాను, పుట్ సైడ్ కొంచెం ఎక్కువ క్యాచ్ చేశాను. అండ్ ఇంకా ఈ టైం అరౌండ్ 2:30 నుంచి నేను ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే ఎక్స్పైరీ డే కదా, సడన్ మూవ్స్ వస్తాయి. సో ఈరోజు నా ట్రేడింగ్ లాజిక్ ఏంటంటే మీ ముందే డ్రా చేశాను, లైన్స్ని రెస్పెక్ట్ చేసిన లాస్ట్ క్లోజింగ్ ఎక్కడైంది, మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లైన్ దగ్గర. ఓకే, ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, ఒక స్వింగ్
5 మినిట్స్లో ఒక స్వింగ్ దగ్గర, అంటే మీకు చూపించినా కానీ చెప్పి నేను అన్ని లైన్స్ డ్రా చేయలేదు. నేనైతే ఎవ్రీ స్వింగ్కి డ్రా చేసుకుని డిఫరెంట్ కలర్స్ ఇస్తాను. ఓకే, అండ్ రిజెక్షన్ మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర. ఓకే, సో మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ కానీ లేదా ఈ హారిజాంటల్ లైన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ గ్లోబల్ మార్కెట్, ఈరోజు నా మేజర్ ట్రేడ్స్ అన్ని గ్లోబల్ మార్కెట్ వల్లే. డవ్ ఫ్యూచర్స్ ఎక్కువ ట్రాక్ చేశాను. కాల్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే సమ్వేర్ అరౌండ్ హియర్ యుఎస్ డవ్ ఫ్యూచర్స్ ఇక్కడ వరకు -180 అలాగ ఉండేది. స్లోగా రికవర్ అయ్యి -100 కన్నా తక్కువకి వెళ్ళింది, అంటే -95 అలా వెళ్ళింది. అండ్ యూకే స్టాక్ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. సో కాల్స్ అయితే ఛాన్స్ తీసుకున్నాను. ఇక్కడ కాల్ తీసుకున్నాను, క్లోజ్ చేసా, కాల్ తీసుకున్నాను, క్లోజ్ చేసా. అలా స్మాల్ క్వాంటిటీయే కానీ చిన్న స్కాల్పింగ్స్ చేసా. సో నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది కాల్ సైడ్ కూడా. ఐ వాజ్ హ్యాపీ అబౌట్ ఇట్. మార్కెట్ అయితే మనం అనుకున్న విధంగానే బిహేవ్ చేసింది. కానీ నేను చేసిన ఒకే ఒక మిస్టేక్, ఇక్కడ తీసుకున్నాను. డిఫరెన్స్ అదే పేషెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం లెవెల్స్ అంత బాగా డ్రా చేసుకున్నా లేదా ఎన్ని ఇండికేటర్స్ యూజ్ చేసినా, నేను ట్రేడింగ్ వ్యూలో చాలా ఇండికేటర్స్ అవి యూజ్ చేస్తాను. ఇన్ని యూజ్ చేసినా మనం రైట్ లెవెల్స్ కోసం వెయిట్ చేసింది వేరేగా ఉంటుంది. ప్రాఫిటబుల్లో ఇప్పుడు కూడా నేను, కానీ ఈ లెవెల్లో డైరెక్ట్గా తీసుకుంటే ఇక్కడ నుంచి యావరేజ్ చేసుకున్న ఛార్జెస్ తగ్గుతాయి కదా, అండ్ ఇంత టెన్షన్ పడే ఇది ఉండదు నాకు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఫుల్ ప్రాఫిటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి యావరేజ్ చేసి కొంచెం లాస్లో క్లోజ్ చేయడం, మళ్ళీ రికవర్ చేసుకోవడం, ఇవన్నీ సింపుల్ థింగ్సే. లైక్ వీడియో అయిపోయాక చెప్పడం, కానీ ట్రేడింగ్ డే అయిపోయాక చెప్పడం ఈజీనే. కాకపోతే ఆ టైంలో మంచి లెవెల్కి వచ్చాక తీసుకుంటే, నిజంగా ఇక్కడికి వచ్చాక తీసుకుంటే చిన్న స్టాప్ లాస్తో పోయేది. నిజంగా ఇక్కడ పైకి వెళ్ళిపోయినా నా క్యాపిటల్లో పెద్ద లాస్ వచ్చేది కాదు, కానీ మూవ్ వచ్చుంటే చాలా ప్రాఫిట్ వచ్చేది నాకు. సో అఫ్కోర్స్ మిస్టేక్స్ అవడం కామన్ అసలు ఈ ప్రొఫెషన్లో. బట్ నేను ఎంత స్ట్రెస్ చేసి చెప్పాను, మేబీ రేపు కూడా నేను వెళ్ళి ఎంట్రీ తీసుకుంటామో. ఎందుకంటే ఇక్కడ నాకు ప్రాబబిలిటీ కనిపించింది, చిన్న మూవ్ ఇచ్చింది. మేబీ ఇక్కడ నుంచే రిజెక్ట్ అయ్యి ఇక్కడ వరకు వస్తే ట్రేడ్ తీసుకోకపోతే అనుకుందాం కదా తీసుకోలేదని. సో ఇదంతా ఏంటంటే మిస్టేక్స్ అనేవి కామన్, కాకపోతే అది మేనేజబుల్గా ఉండాలి. అంటే నేను చెప్పాగా మేనేజబుల్ లాస్ దగ్గర క్లోజ్ చేస్తా అని ఇక్కడ తీసుకుని. సో అలాగా మనం ఎంత యాక్యురేట్గా అనాలిసిస్ చేసి ట్రేడ్ తీసుకున్నా అది సమ్ టైమ్స్ వర్కౌట్ అవుద్ది, సమ్ టైమ్స్ అవ్వదు. కానీ ప్రాఫిట్ ఎక్కువ తక్కువ పక్కన పెడితే మనకు వచ్చే లాస్ అనేది మేనేజబుల్గా ఉండాలి. అంటే సేమ్ డే రికవర్ అయ్యేలా ఉండాలి, లేదా నెక్స్ట్ 1-2 డేస్లో. అంతేగాని మన చిన్న ప్రాఫిట్తో క్లోజ్ చేసి లాస్ అనేది 40-50% లాస్ అయిపోయాం అనుకోండి క్యాపిటల్లో, అది రికవర్ చేయడానికి మనకి ఇంకా బ్యాలెన్స్ క్యాపిటల్ అనేది ఎక్కువ ఉండదు కదా. సో మన క్యాపిటలే మన క్యాపిటలే మెయిన్, మనకి అదే కింగ్. మన దగ్గర క్యాపిటల్ ఉన్నంతసేపే మనం అది రికవర్ చేయాలన్నా లేదంటే ప్రాఫిట్ తేవాలన్నా ఏం చేయాలన్నా మన దగ్గర క్యాపిటల్ ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో మనం ఇంకా మన సైకాలజీ చేంజ్ అయిపోద్ది. ఇంత లాస్ అయిపోయినా. సో మనం ఎప్పుడు క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మనకి ఇంపార్టెన్స్ ఉండాలి. మనం ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా డిఫరెంట్ థింగ్. క్యాపిటల్ ప్రొటెక్ట్ అయ్యి మనకి అయ్యే ట్రేడింగ్ ఛార్జెస్ అయితే బ్రోకరేజ్ కానీ గవర్నమెంట్ చేసి అవి కవర్ అవి, వాటి మీద మనం ఎంతో కొంత గ్రీన్లో ఉంటే యు ఆర్ సక్సెస్ఫుల్. బికాస్ 95% మంది లాస్ అయ్యే ప్రొఫెషన్లో మనం గ్రీన్లో ఉన్నామంటే వీఆర్ సక్సెస్ఫుల్. తర్వాత స్లోగా ఆ ప్రాఫిట్ని ఎలా పెంచుకోవాలి ఇవన్నీ ఇంకా బెటర్గా అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.